హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ పూరి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సో, ఈరోజైతే నేను మీకు ఒక స్పెషల్ వీడియో గురించి చెప్తాను. అది ఏంటి అంటే నా యొక్క మినీ లైబ్రరీ అనమాట. నాకు నా బుక్స్‌కున్న మెమోరీస్ గురించి మీకు నేను కొన్ని విశేషాలని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియో కంప్లీట్‌గా చూడండి. స్కిప్ చేయొద్దు. ఇవైతే నా కంప్లీట్ బుక్స్ ఫ్రెండ్స్. సో, ఈ బుక్స్ గురించి నేను ఒక్కొక్క బుక్ గురించి నేను మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో ఆర్ట్స్ అవి ఎలా వేశాను, దాని గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. కొన్ని మెమోరీస్ అనేవి కూడా షేర్ చేస్తాను. సో, ఇవైతే నా బుక్స్. అండ్ వీటిలో నా ఆర్ట్స్‌కి సంబంధించిన బుక్స్, సాంగ్స్‌కి సంబంధించినవి అండ్ రీడింగ్ బుక్స్ కూడా ఉన్నాయి. సో, వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. స్కిప్ చేయొద్దు. కొన్ని మెమోరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, వీటిల్లో నా మినీ బుక్ అండ్ షార్ట్ బుక్స్ కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి ఈ బుక్ ఏంటి అంటే నేను బీటెక్‌లో చదువుతున్నప్పుడు థర్డ్ ఇయర్‌లో నేను యూజ్ చేసిన ల్యాబ్ బుక్ అనమాట. అది థియరిటికల్ బుక్. సో, అది చూడండి, ఓపెన్ చేస్తాను. అది చూడండి, స్టాండర్డ్ థర్డ్ ఇయర్ అని ఉంది. సో, అది నేను థర్డ్ ఇయర్‌లో యూజ్ చేసిన బుక్ అనమాట. అండ్ నేను సెక్షన్ 2 కాబట్టి నేను సెక్షన్ 2 అని రాసుకున్నాను. సో, ఇవన్నీ ఏంటి అంటే నేను ఆర్ట్స్ వేసుకుంటాను కదా, అవి నేను ఫస్ట్ రఫ్ పేపర్స్‌లో వేసేదాన్ని. రఫ్ పేపర్స్ అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు కొంచెం టైం ఖాళీగా ఉన్నప్పుడు, అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు కాదులే. సో, టైం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న పేపర్స్ ఉంటాయి కదా, సో పేపర్స్‌లో వేసేదాన్ని. అవి ఇంటికొచ్చిన తర్వాత కట్ చేసుకొని వాటిని నేను పేస్ట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే అవి మనం పేస్ట్ చేయకుండా వదిలేస్తే ఎలా అంటే అలా ఉండిపోతాయి. అదే బుక్‌లో అనుకో ఒక మెమొరీ లాగా మనకి గుర్తుండిపోతుంది. సో, ఆర్ట్స్ అన్నీ నేను అలా కట్ చేసుకొని ఆ బుక్‌లో పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను డేట్ కూడా మెన్షన్ చేశాను. 13, 14, 15 అలాగా. అంటే నేను బీటెక్ ముందు కూడా వేశాను. బట్ చిన్న చిన్న ఆర్ట్స్ వేసేదాన్ని. అవి కూడా నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఎందుకంటే అవి ఎప్పటికైనా మనకి మెమోరీస్ లాగే ఉండిపోతాయి కదా, సో, అందుకని పేస్ట్ చేశాను. చూడండి, 2015, 2013, 2014, 17, 16, 18 అన్నీ ఉంటాయి. ఇంకా ఏంటంటే మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదా, సో, ఆ ఫెస్టివల్‌కి రిలేటెడ్ ఆర్ట్స్ ఏమైనా ఉంటే ఆ ఆర్ట్ చూసి వేసేదాన్ననమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అయితే క్రిస్మస్ తాత, ఫ్రెండ్షిప్ డే అయితే ఫ్రెండ్షిప్ డే, అట్లా ఆర్ట్ వేస్తాను. ఇంకా మిక్కీ మౌస్ ఆర్ట్, ఇవన్నీ ఏంటంటే న్యూస్ పేపర్స్ అండ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, మన ఎగ్జామ్ ప్యాడ్స్ యూజ్ చేస్తాం కదా, వాటికి వెనక వచ్చిన బొమ్మలు ఉంటాయి. అండ్ మనకి బెడ్‌షీట్స్‌కి, పిల్లో కవర్స్‌కి వీటికి వస్తుంటాయి కదా, అవి చూసి వేసేదాన్ని. అండ్ అక్కడ మనకి మెహందీ కనిపిస్తుంది కదా, ఆ మెహందీ ఏంటి అంటే న్యూస్ పేపర్‌లో వస్తే నేను కట్ చేసుకొని, ఆషాఢ మాసం అని చెప్పి న్యూస్ పేపర్‌లో వస్తే అప్పుడు కట్ చేసుకొని పేస్ట్ చేసేసాను దాంట్లో. ఎప్పుడైనా మనకి వేసుకోవాలనిపిస్తే అది చూసి వేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా నేను పిల్లో కవర్ మీద ఉంటే అది చూసి వేశాను. ఇదొచ్చేసి ఎగ్జామ్ ప్యాడ్ వెనక ఉంటే మా ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఆర్ట్ వర్క్ వేసుకొని తర్వాత మళ్ళీ ఇచ్చేసాననమాట. అవన్నీ చిన్న చిన్న మెమోరీస్‌గా గుర్తుండిపోతాయి. అండ్ ఇదొచ్చేసి రోజ్ ఆర్ట్. ఇంకా మిస్టర్ బీన్ ఆర్ట్, చోటా బీన్ ఆర్ట్, ఇది కూడా నేను న్యూస్ పేపర్‌లో ఉంటే కట్ చేసుకున్నాను. అండ్ ఇంకా చోటా భీమ్ ఆర్ట్, మిస్టర్ బీన్ ఆర్ట్, ఇది ఇది కూడా ఇది కూడా ఏదో హ్యూమన్ ఆర్ట్, బట్ అది వేరేలాగా కుదిరింది. బట్ ఫేసే మారిపోయిందనమాట. సుభాష్ చంద్రబోస్. అండ్ ఇది జస్ట్ కార్టూన్ ఆర్ట్ అనమాట. కార్టూన్ ఆర్ట్స్ చూసి వేశాను. అండ్ అది ఒక్కోసారి నాకు ఆర్ట్ యొక్క కాన్సెప్ట్ నచ్చిన వేయాలనిపిస్తుంది. మనం బ్రౌజ్ చేస్తుంటే కనిపిస్తూ ఉంటాయి కదా ఫోన్లో, సో, కాన్సెప్ట్ నచ్చిన వేసేస్తాను. ఇది చూడండి, అవుట్ సైడ్ ఇన్సైడ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఇది వచ్చేసి సింగింగ్‌కి మైక్ ఆర్ట్ అనమాట. ఇది నెహ్రూ ఆర్ట్. అండ్ ఇలా చిన్న చిన్న డిజైన్స్, ప్యారెట్స్ అండ్ మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ ఇట్లాంటివి వేస్తాను. అండ్ ఇది చూడండి, న్యూ ఇయర్ ఆర్ట్, హ్యాపీ న్యూ ఇయర్ ఆర్ట్. అండ్ వినాయకుని ఆర్ట్, లార్డ్ కృష్ణ యొక్క ఆర్ట్. ఇది కూడా నేను చిన్న చిన్న న్యూస్ పేపర్స్‌లో చూసి వేసేదాన్ని. అండ్ పక్కన చిన్నపిల్లలు, అంటే మా ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉండేవాళ్ళు. సో, వాళ్ళ బుక్స్ తీసుకొని కార్టూన్ ఆర్ట్స్ వేసుకొని మళ్ళీ ఇచ్చేసేదాన్ననమాట. వాళ్ళకి డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, సో, ఆ బుక్స్ తీసుకొని ఆర్ట్ వర్క్ వేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని.
అండ్ అది చూడండి మనకి ఇది కూడా కార్టూన్ బుక్‌లో ఆర్ట్. ఇదేంటి అంటే ఈద్ ముబారక్ అప్పుడు మొహరం అట్లా వస్తాయి కదా! రంజాన్ అప్పుడు వేశాను. ఇది అర్ధనారీశ్వరుని ఆర్ట్. ఇది కూడా కార్టూన్ ఆర్ట్. ఇది కూడా కాన్సెప్ట్ నచ్చినా ఒక్కోసారి వేయాలనిపిస్తుంది. భగత్ సింగ్ ఆర్ట్. అండ్ ఇంకా సింపుల్ ఆర్ట్స్ అనమాట ఇవి. స్కెచ్ యూజ్ చేసింది. ఇది వచ్చేసి గాంధీజీ ఆర్ట్. సారీ, అది ఇద్దరు పిల్లల ఆర్ట్. ఇది గాంధీజీ ఆర్ట్ 2 టైమ్స్ వేశాను. అండ్ ఇది వచ్చేసి చిన్నప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తారు కదా! సో, ఆ ఆర్ట్ నాకెందుకో చాలా నచ్చింది ఆర్ట్. ఇది వచ్చేసి అమితాబ్ బచ్చన్ ఆర్ట్. బట్ కుదరలేదనమాట నాకు. అండ్ ఇది కూడా ఒక మెసేజ్ ఇచ్చే ఆర్ట్స్ కూడా చూస్తే కొంచెం వేయాలి అనిపిస్తదనమాట. సో, అట్లా వేసేసాను. అండ్ ఇది కూడా బాగుంది, ఉయ్యాల ఆర్ట్. కొన్ని అన్‌ఫినిష్డ్ ఆర్ట్స్ ఉంటాయి. అంటే కుదరకపోతే అలా స్కిప్ చేసేస్తాననమాట. ఇవి స్కెచెస్ యూజ్ చేసి వేశాను. కార్టూన్ డాల్స్ అనమాట. అండ్ ఇది అట్లా చాలా వేశాను అవి. ఇది లిటిల్ కృష్ణ. ఇది కూడా ఓన్లీ సింగిల్ స్కెచ్ యూజ్ చేసి వేశాను. అంటే ఫస్ట్ పెన్సిల్‌తో వేసి రఫ్ చేసి స్కెచ్‌తో అవుట్‌లైన్ వేశాను. అది వినాయక చవితికి గిటార్ గణేష్ గిటార్ పట్టుకున్నట్టు వేశాను. సో, ఈ బుక్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఈ బుక్ వచ్చేసి ఇది కూడా క్లాస్‌లో రఫ్‌కి వాడే బుక్ అనమాట. మ్యాథ్స్‌కి రఫ్ బుక్ అనమాట. సో, అది కూడా నేను వేసిన ఆర్ట్స్‌ని దానికి పేస్ట్ చేసేసాను. సో, ఫస్ట్ అయితే ఇందులో అది జోకర్ ఆర్ట్ అండ్ డోరేమాన్ ఆర్ట్ వేశాను. అండ్ అది టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌస్ ఈ ఆర్ట్స్ అనమాట అవి. అండ్ ఇంకా ఎక్కువగా గణేష్ ఆర్ట్స్ వేశాను. అంటే పర్టిక్యులర్‌గా వేయాలని ఏం కాదు. అది అంతే ఆటోమేటిక్‌గా అలా అయిపోయింది. చాలా వేసేసాననమాట. అండ్ జోకర్ ఆర్ట్, కృష్ణ ఆర్ట్స్ కూడా వేశాను. లిటిల్ కృష్ణ అట్లా వేశాను. ఇది వచ్చేసి తమన్నా ఆర్ట్. న్యూస్ పేపర్‌లో చూసి వేశాను. బట్ అది ఫేసే మారిపోయి తమన్నా కంటే అసలు తమన్నాలాగే లేదు. బట్ ఏదో ఒకటి హ్యూమన్ ఆర్ట్ కదా అని చెప్పి ఉంచేశాను. ఇది డోరా ఆర్ట్. అండ్ ఇది వినాయక్ ఆర్ట్. చెప్పాను కదండీ గణేష్ ఆర్ట్స్ ఎక్కువ ఉంటాయి అని. సో, అది గణేష్ ఆర్ట్. అండ్ గిటార్ ఆర్ట్ కూడా వేశాను. జస్ట్ సింపుల్ అనమాట అవి. అండ్ ఇది ఓన్లీ స్కెచ్ యూజ్ చేసుకొని కృష్ణ ఆర్ట్ వేశాను. అండ్ మిగతావి డాల్స్, 2 డాల్స్ ఆర్ట్స్ అనమాట. ఇది కూడా లిటిల్ కృష్ణ. ఇది ఒక బేబీ, ఒక పాప బెలూన్స్ పట్టుకొని వేస్తుంది. యాడ్ కలర్ టు లైఫ్ అని ఏదో కొటేషన్ పెట్టాను. అండ్ లిటిల్ కృష్ణ ఆర్ట్. ఇది జస్ట్ ఒక గర్ల్ నిల్చొని వెయిట్ చేస్తున్నట్లుగా వేశాను. అండ్ ఇది ఓం నమ శివాయ ఆర్ట్. జస్ట్ ఇది ఎలాన్ సిట్టింగ్ ఆర్ట్. జస్ట్ సీనరీ ఇది. అండ్ ఇంకా ఇవి జస్ట్ క్యూట్ కార్టూన్ డాల్స్ అనమాట. బాగున్నాయని చెప్పి వేశాను. అండ్ ఎవరైతే డాగ్స్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ఆర్ట్స్ బాగా నచ్చుతాయి. ఎందుకంటే డిఫరెంట్‌గా వేశాను డాగ్స్‌ని నేను. అవి కూడా చాలా క్యూట్‌గా అనిపించాయి నాకు. అందులో 4th వన్ చూస్తే చాలా బాగుంది ఆర్ట్. అండ్ అన్నిటికంటే ఈ ఆర్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది, ఈ డాగ్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నాకైతే ఈ డాగ్స్ అనేవి బాగా నచ్చినాయి. క్యూట్‌గా అనిపించాయి అనమాట, చిన్న డాగ్స్. సో, ఈ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఏం లేదు. ఈ బుక్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నేను క్యామ్లిన్ డ్రాయింగ్ బుక్ అనేది కొన్నాను. యాక్చువల్‌గా డ్రాయింగ్ కిట్ అనేది కొంటే దాంట్లో ఈ బుక్ ఇచ్చారు. సో, దీంట్లో కూడా వేశాను. బుక్స్ గివ్స్ వింగ్స్ టు ఫ్లై అని. కాన్సెప్ట్ బాగుందని వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఒక గిటార్ పైన ఒక చిన్న పిల్లోడు చూసి పడుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నట్లు. అండ్ ఇది వచ్చేసి వాటర్ కలర్స్ యూజ్ చేసి ఒక ఐ డ్రా చేశాను.
అండ్ ఇదొచ్చేసి ఎన్టీఆర్ ఆర్ట్ వేద్దామని అనుకొని వేసాను. బట్ నాకు టైం సరిపోలేదు. అండ్ ఇది వచ్చేసి చిన్న ప్యారెట్ ఆర్ట్ బాగుంది కదా అని చెప్పి వేశాను. ఇది కూడా పెన్సిల్ ఆర్ట్ 3D ఆర్ట్ అని వేశాను. బట్ ఇందులో ఒక మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్, అది అబ్జర్వ్ చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది జస్ట్ సీనరీ ఆర్ట్ బాగుంది కదా అని చెప్పి వేసేసాను. ఇది ఐశ్వర్యరాయ్ ఆర్ట్ వేద్దాం అనుకున్నాను. బట్ అది ఎలాగో వచ్చింది, సో కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ బుక్లో కొన్ని పేజెస్ నేను కట్ చేసేసాను. సో ఇందులో చాలా తక్కువ ఆర్ట్స్ ఉంటాయి. సో ఈ బుక్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా లాంగ్ బుక్ అనమాట. సో ఈ బుక్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఇందులో ఓపెన్ చేస్తే ఇది భరతనాట్యం వేసే ఆర్ట్ కాన్సెప్ట్ నచ్చింది, వేసేసాను అంతే. ఇది వచ్చేసి బర్డ్స్ ఆర్ట్ అండ్ లిటిల్ గర్ల్ ఏ ర్యాబిట్ ఈటింగ్ క్యారెట్ అని చెప్పి వేసాను. అది వచ్చేసి లిటిల్ కృష్ణ ఆర్ట్. అండ్ ఇంకా వేసాను చాలా ఆర్ట్స్. అవి చిన్నవి కార్టూన్ ఆర్ట్స్ అనమాట, శాంపిల్వి. ఇది వచ్చేసి ఒక క్యూట్ బాపు బొమ్మలా ఉందని వేశాను. ఇది మిస్టర్ బీన్ ఆర్ట్ వేశాను, బట్ అది సరిగ్గా కుదరలేదు, అప్లోడ్ చేయలేదు. ఇది పవన్ కళ్యాణ్ ఆర్ట్ వేశాను కాబట్టి నాకు అది ప్లేస్ సరిపోలేదని నేను అన్ఫినిష్డ్ ఆర్ట్ లాగా ఉంచేసాను దాన్ని. ఇది క్రిస్మస్ తాత ఆర్ట్. ఇది వచ్చి క్యూట్. ఇది వచ్చి ఒక క్లాసికల్ డ్యాన్స్ వేసే అమ్మాయి ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సైడ్కి ఒక లుక్ ఇస్తుంది. సో అది బాగుందన్నమాట చూడ్డానికి ఆర్ట్, అందుకని వేసేసాను. ఇది ఒక హౌస్. అండ్ ఇది క్యూట్ లిటిల్ కృష్ణ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు, అది వేశాను. నేను సమంత ఆర్ట్ వేద్దాం అనుకుంటే అది అలా వచ్చేసింది ఫ్రెండ్స్. సో అలా వచ్చేసింది. ఇది కూడా నేను ఏదో ఆర్ట్ వేద్దాం అనుకుంటే ఏదో వచ్చింది. ఇది వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ వర్సెస్ స్టైలిష్ ఆర్ట్ అనమాట. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్ వేసాను, తర్వాత దానికి స్టైలిష్ ఆర్ట్, క్లాసికల్ వర్సెస్ స్టైలిష్ అని పెట్టాను. అంటే ట్రెడిషనల్ వర్సెస్ స్టైలిష్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది కూడా నేను ఏదో ఆర్ట్ వేద్దాం అనుకుంటే అలా వచ్చేసింది అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేమ్ ఆర్ట్ అనమాట. అంటే జై గణేష అని చెప్పి వర్డ్స్ని యూజ్ చేసి ఆర్ట్ వేసాను. అండ్ అది కూడా ఒక సాంగ్ అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కళ్యాణ్ రామ్ ఆర్ట్, ఇది కుదిరింది. అండ్ ఇది మిక్కీ మౌస్ ఆర్ట్. అండ్ ఇది టెంపుల్ అవుట్ సైడ్ లుక్ ఉంటుంది కదా, సింపుల్గా వేసేసాను. ఇది తమిళ్ కుట్టి ఆర్ట్, జస్ట్ ఏ హ్యూమన్ ఆర్ట్. ఇది విజయ్ సేతుపతి ఆర్ట్. ఇది కూడా అన్ఫినిష్డ్ ఆర్ట్ అనమాట, కంటిన్యూ చేయలేదు, కుదరలేదు అని. ఇది దేవుడు అమ్మవారు. అండ్ ఒక అమ్మాయి ప్రపోజ్ చేసే ఆర్ట్ అనమాట ఇది. అండ్ ఇంకా నాకు ఇది బాగా నచ్చిన ఆర్ట్, క్లాసికల్ డ్యాన్స్ ఇచ్చేటప్పుడు మెయిన్ మనకి ఐస్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్, అవి బాగున్నాయి. సో అందుకని ఆర్ట్ వేసేసాను అనమాట నేను. ఇది కూడా రోజ్ ఆర్ట్ అండ్ ప్రెగ్నెంట్ లేడీ ఆర్ట్. అండ్ ఈట్స్ ఒక గర్ల్ ఆర్ట్ అండ్ శివుడి ఆర్ట్. అండ్ ఈ ఆర్ట్ వచ్చేసి మనకి కిడ్స్ చాలా ఈజీగా నేర్చుకోవడానికి యూజ్ అనమాట. అది నేను ఎలా వేయాలనేది నేను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి కార్టూన్ ఆర్ట్స్. ఇవన్నీ ఒకటే అనమాట, ఒక కార్టూన్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ యాంగిల్స్లో వేశాను. ఇది వచ్చేసి హనుమంతుడు ప్లస్ శివుడు అండ్ దుర్గామాత ఆర్ట్. ఇదేంటి అంటే ఆల్ఫాబెట్ ఏ యూజ్ చేసుకొని ఆర్ట్స్ వేయడం. నేను యూట్యూబ్లో మీకు వీడియో తీసి అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది మా తెలుగు తల్లి ఆర్ట్. ఇది జస్ట్ గర్ల్ ఆర్ట్. ఇది చిత్రమ్మ గారి ఆర్ట్ అనమాట, బాగా కుదిరింది. ఇది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. అండ్ సో సారీ ఆర్ట్ వేశాను, బట్ అది ఎందుకో నాకు సరిగ్గా కుదరలేదనిపించింది, సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఆర్ట్. ఇది సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆర్ట్. అండ్
ఇంకా ఇది కూడా మా ఫ్రెండ్ ఆర్ట్, బట్ అది కుదరలేదు, ఫ్లాప్ అయిందనమాట. ఇది సూర్య ఆర్ట్, ఇది కూడా అన్‌ఫినిష్డ్ ఆర్టే అనమాట. ఉంటాయి. సో, హ్యూమన్ ఫేస్ అనేది చాలా టైం తీసుకుంటది. సో, సరిగ్గా కుదరదు. అప్పుడు మనకి తీసేయాలి అనిపిస్తుంది. మళ్ళీ ట్రై చేయడానికి మళ్ళీ నెక్స్ట్ టైం అనేది మనం వెతుక్కోవాలి. అండ్ ఇది ఆంజనేయ స్వామి ఆర్ట్. అండ్ ఇది కూడా మా ఫ్రెండ్ ఆర్ట్. కొన్ని ఆర్ట్స్ కుదురుతాయి, కొన్ని కుదరవు ఫ్రెండ్స్ త్వరగా. టైం పడుతుంది. ఇది కూడా మా ఫ్రెండ్ ఆర్ట్. వేయమని అడిగితే వేశాను. అండ్ ఇది కూడా మా ఫ్రెండ్ ఆర్టే. ఇదొచ్చేసి గంగమ్మ తల్లి ఆర్ట్. ఇదేంటంటే మిక్కీ మౌస్ ఆర్ట్ ఈజీగా ఎలా వేయాలి అనేది నేను ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూసి ఆర్ట్ వేయడం ఈజీగా ఉంటుంది. అది ఒకసారి చూడండి. అప్లోడ్ చేస్తాను లింక్, వీడియో చూడండి. అండ్ ఇది కూడా అన్‌ఫినిష్డ్ ఆర్ట్. మధ్యలో కొన్ని కుదరనివి అట్లానే వదిలేస్తా అనమాట. అండ్ ఇది వచ్చేసి విన్నీ ద పూ. ఇది చిన్నప్పుడు చాలా ఫేవరెట్ ఆర్ట్ అనమాట. సో, అది వేద్దాం అనిపించింది ఆ స్మైల్ చూసి. సో, వేసేసాను. ఇది ఏంటి అంటే నేను నెంబర్ 2 యూజ్ చేసుకొని మనం చిన్న పీకాక్, బర్డ్ ఎలా వేయాలి అనేది నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఫ్రెండ్స్ అది. నేను అది డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మేరియా క్లారా కాస్ట్యూమ్ అనమాట. ఇది నేను వీడియో అప్లోడ్ చేశాను ఎలా వేయాలి అనేది. కాస్ట్యూమ్ బాగుంది కదా అని చెప్పి వేసేసాను. సో, మీరు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆర్ట్ ఫ్రెండ్స్. ఇది నాకు చాలా టైం తీసుకుంది. 4 to 4.5 అవర్స్ తీసుకుంది. సో, నేను 2 డేస్‌గా వేశాను ఈ ఆర్ట్‌ని. సో, అండ్ నాకు చాలా నచ్చింది. అప్పుడు ఎస్‌పీబీ గారు చనిపోయారు కదా! సో, అప్పుడు వేశాను ఈ ఆర్ట్. ఫర్ మోర్ దాన్ 45,000 సాంగ్స్ పాడారు. అండ్ ఈ బుక్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది నా మినీ బుక్ ఫ్రెండ్స్. ఇది నా మినీ బుక్, నాకు ఇష్టమైన బుక్. ఫస్ట్ వచ్చేసి చిన్న ఆర్ట్, డ్రెస్ యొక్క డిజైన్. అండ్ నాకు 21K వ్యూస్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ వీడియో అప్లోడ్ చేయడం కోసం నేను ఈ స్పెషల్ ఆర్ట్ అనేది వేశాను. అండ్ ఇంకా ఇది కూడా చిన్న కార్టూన్ ఆర్ట్. ఇది కూడా చిన్న కార్టూన్ ఆర్ట్. అండ్ ఇది స్టార్ట్ చేశాను బట్ కంటిన్యూ చేయలేదు. ఇది రాధా ఆర్ట్. అండ్ ఇంకా ఇది చిన్న వెంకటేశ్వర స్వామి ఆర్ట్ అనమాట. ఇది జస్ట్ ఒక డాల్ ఆర్ట్. సో, ఈ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా పేజెస్ ఉన్నాయి బట్ ఇంకా వేయలేదు ఆర్ట్స్. ఫర్దర్ వీడియోస్‌లో ఆర్ట్స్ వేసి అప్లోడ్ చేస్తాను. ఈ బుక్ అయితే టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ ఆర్ట్ గ్యాలరీ, ట్రెడిషనల్ ఆర్ట్స్, ఇండియన్ ఫోక్ ఆర్ట్స్, ఆఫ్రికన్ ఆర్ట్స్, ఇంకా మండల ఆర్ట్, చేరియల్ ఆర్ట్, కలంకారీ ఆర్ట్, ఈ ఆర్ట్స్ అన్నిటిని వేశాను. అది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీకు డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి. అండ్ ఇది కూడా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మరీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని బుక్స్. అవి నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియో లాగా పెట్టి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయింది. సో, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.